అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపిక్గా వెయిట్ చేశారు అండ్ కవరేజ్ చేశారు. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ వర్త్ ఇట్. మన మాంగళ్య బ్రాండ్ ఎంత ఫేమస్ ప్రజల్లో మన అందరికీ తెలిసింది. 15 స్టోర్స్ ఉన్నాయి కేవలం మన ట్విన్ సిటీస్లో. 15 స్టోర్స్ ఉన్నా కూడా బికాస్ ఆఫ్ ద డిమాండ్ అండ్ వాంటింగ్ ప్రజలలో మాంగళ్య షాపింగ్ మాల్కి ఏదైతే వాంటింగ్ ఉందో దాన్ని అప్పుడప్పుడు అంటారు కదా మనమే వెళ్ళాలి అని. ఆ రకంగా the biggest exhibition sale of Mangalya is here in AS. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎందుకంటే పెద్దగా మాట్లాడాలంటే ఓకే do you have a label? ఓకే చెప్పేది మాట్లాడండి మేడం. So ఆ రకంగా the biggest exhibition sale the Twin Cities has ever seen Mangalya shopping mall ని ఈ రోజుతో మొదలుకొని 10 రోజులు ఈ సేల్ ఉండబోతోంది. ఆల్రెడీ చూస్తున్నాము కిక్ స్టార్ట్ అవ్వకముందే ఎలా కస్టమర్స్ వచ్చేసి ఫ్లాక్ చేస్తున్నారు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ద ట్విన్ సిటీస్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ బికాస్ దిస్ సేల్ ఈ సండే నుంచి పురస్కరించుకుని 10 రోజులు. అండ్ నమశివాయ్ గారు అంటున్నారు ఫోర్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో కేదార్ గారు, మల్లికార్జున్ గారు, నమశివాయ్ గారు, శివ గారు అలాంగ్ విత్ పుల్లూరి అరుణ్ గారు they have organized this biggest exhibition sale and they're saying ఈ 10 రోజుల్లో రెస్పాన్స్ మరింత ఎక్కువ అవుతుందని వాళ్ళు ఆశిస్తున్నారు అండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దే ఆర్ వెరీ కైండ్ టు ఈవెన్ ఎక్స్టెండ్ ఇట్ టు అనదర్ 5 days after that. So I'm so happy and congratulations to everybody including Mangalya shopping mall. ఇది కాకుండా సిస్టర్ కంపెనీస్ కూడా ఉన్నాయి. బేసిక్గా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం టెక్స్టైల్ ఇండస్ట్రీ అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఎలా రీజనబుల్ ప్రైసెస్కి అతి తక్కువ ధరల్లో ఫ్యాషన్ని ఎలా ప్రజలకు తీసుకెళ్ళాలి అనే దాంతో ఉంటారు. ప్లస్ దే ఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఉపాధి కల్పించే దాని గురించి కూడా ఉన్నారు. సో కేవలం అటువైపు కాదు ఇటువైపు కూడా ఎదగాలి, కలిసి ఎదగాలి అంటూ వాళ్ళు ప్రతిసారి ఏది ఆర్గనైజ్ చేసినా అదే ఉద్దేశంతో ఏ స్టోర్ లాంచ్ చేసినా సేల్ చేసినా. సో ఫెస్టివల్స్ అలాగే ఓపెనింగ్ ఆఫర్స్ అండ్ వీటికే చాలా అద్భుతమైన ఆఫర్స్ ఉంటాయి. నేను పర్సనల్గా చూసి చెప్తున్నాను. అలాంటి ఎగ్జిబిషన్ సేల్ ఇంట్లో ఆఫర్స్ పెట్టారనేది నేను నార్మల్గా వెరీ క్యూరియస్. July now, August నుంచి we have so many festivals. August, September అక్కడి నుంచి మనకి రక్షాబంధన్తో మొదలుకొని we have బోనాలు ఉన్నాయి, వినాయక చవితి బోనాలు, దసరా, నవరాత్రులు. సో ఆ కలెక్షన్ ఆ పండుగలకి ఇంట్లోని స్పెషల్ అకేషన్స్కి తగ్గట్టుగా ఫ్యామిలీ మొత్తాని కోసం బోల్డ్ అంత కలెక్షన్, అది కూడా లేటెస్ట్ ఓల్డ్ స్టాక్ సేల్ పెట్టట్లేదు మనకు. లేటెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చారు ఫ్రమ్ పూణే, ఫ్రమ్ బాంబే, ఫ్రమ్ ఢిల్లీ, సూరత్ ఇలాంటి చోట్ల నుంచి అన్ని లేటెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చారు ఎంటైర్ ఫ్యామిలీకి. ఎగ్జిబిషన్ సేల్ అనేది పెట్టారు. అసలు ఈ ఎగ్జిబిషన్ సేల్ ఎందుకు అనగా హైదరాబాద్, సికింద్రాబాద్లో మన దగ్గర 15 షాపులు ఉన్నాయి. ఆ 15 షాపుల్లో క్రౌడ్ కానీ వాళ్ళకు అందియలేకపోతున్నాము. మా దగ్గరకు వచ్చిన కస్టమర్లు మేము ఈసీఎల్ దగ్గర ఉన్నాము, నాగారం దగ్గర ఉన్నాము, మాకు ఐటమ్ అక్కడికి రావాలంటే 1 hour 2 hours పడుతుంది. మళ్ళీ లోపలికి వచ్చినాక కూడా విపరీతమైన జనాలకు మేము మీరు ఇవ్వలేకపోతాను. మా ఏరియాలకు వచ్చి మీరు ఇలా ఈ యొక్క పండుగలు ఏదైతే ఆచడం అండ్ ముందుంటే 4 పండుగల గురించి పెట్టాలి అని చెప్పని ప్రజలు మమ్మల్ని కోరుకుంటే మేము ఇవాళ ఫస్ట్ టైం ఇప్పటివరకు కూడా మేము హైదరాబాద్కి వచ్చి గత 7 ఏళ్ల నుంచి 15 షాపులు హైదరాబాద్ సిటీలోకి వచ్చి కూడా ఎగ్జిబిషన్ సేల్ అనేది పెట్టలేదు. ఇవాళ ఎగ్జిబిషన్ పెట్టవలసిన ఏంటంటే ప్రజలు కోరుకుంటారు. ప్రజల దగ్గరికి అంటే ఈ 4 పండుగలు ఇప్పుడు నాగారం ఉన్నది, మా దగ్గరికి రావాలంటే 1 hour 2 hours పడుతుంది. ప్రజలు ఏదైతే కోరుతున్నారో వాళ్ళ దగ్గరికి రావాలని అండ్ ఏ పండుగలైనా కానీ మాంగళ్య వస్త్రాలతోని శుభకరం చేయాలనేది మా ఆకాంక్ష. ప్రజలకు ఎంత తక్కువ ధరలు, ఎన్ని వెరైటీలు, ఎంత లేటెస్ట్ మోడల్ పెళ్ళిళ్ళకే కానీ శుభకార్యాలకే కానీ లేకపోతే ఏదైనా గృహప్రవేశాలకు కానీ ఏది కానీ ఆఫర్లు మీరు చూడొచ్చు. 1000కి 4 షర్ట్లు, 1000కి 3 పాయింట్లు, 1000కి 5 చీరలు, పట్టు చీరలు కిలోల లెక్క. అసలు ఎవరు కూడా ఈ ఆఫర్ హైదరాబాద్, సికింద్రాబాద్లో ఒకటి ఇయ్యని వెరైటీలు, ఇయ్యని మోడల్స్, లేటెస్ట్ మోడల్గా మళ్ళీ మేము కొత్తగా ఇది ఇవాళ స్టార్ట్ కాదు, ఇది ఎండ్ కాదుగా.
ఇలాగే హైదరాబాద్ చుట్టూ ఎక్కడెక్కడైతే దూరం ఏరియాలు ఉన్నాయో ఆ దూరం ఏరియాలలో ప్రతి ఫంక్షన్ హాల్ తీసుకొని మేము ఇలా చేయాలని చెప్పి ప్రజలకు ఏదైతే ఇవాళ ఏ మూల నుంచి రావాలన్నా ఒక డే వేస్ట్ అవుతుంది, వాళ్ళకు వచ్చే ఇన్కమ్ వేస్ట్ అవుతుంది, అండ్ వాళ్ళకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఎక్స్పెండిచర్ కూడా అవుతుంది. ఇవన్నీ మేము భరాయించుకొని ప్రజల దగ్గరికి మేము వచ్చి ఇలాంటి అందియాలని చెప్పని మా ఆకాంక్షతోనే మేము ఇవాళ ఫస్ట్ టైంగా ఇక్కడికి వచ్చాము. దానికి అనసూయ గారిని ఇచ్చాము. ఆ అనసూయ గారు ఇవాళ ఓపెనింగ్ చేశారు. మా టీం అందరం, మా మాంగళ్య టీం అందరం కలిసి ఒక డిసిజన్ తీసుకొని ఈ డిసిజన్ మంచిగా ఉంటుందా అని చెప్పాలంటే మీరు ఇక్కడ ఉన్న ప్రజలు ఎంత ఆదరణ ఇచ్చారో అసలు ఇక్కడ ఇన్ని షాపులు అయిపోయినాక కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే వాళ్ళకి ఆ రేట్లు కానీ ఆ ప్రైజులు కానీ ఇచ్చారు. కాబట్టి ఎవ్రీడే ఐటమ్ మారుతుంది. ఇప్పుడు నిన్న 12వ తారీఖు ఆర్సీపురం ఓపెన్ అయింది, 17వ తారీఖు దిల్సునగర్ ఓపెన్ అయింది, ఇవాళ 19వ తారీఖు ఇక్కడ ఓపెన్ అవుతుంది. 12వ తారీఖు వచ్చే వెరైటీలు వేరు, మళ్ళీ 17వ తారీఖు వచ్చే వెరైటీలు వేరు, 19 అంటే మాది ఎవ్రీడే కలెక్షన్. ఒక రోజు మినిమం ఒక 100 లారీలు మాకు సూరతే కానీ, బెంగళూరే కానీ, అహ్మదాబాదే కానీ, బాంబే కానీ, కలకత్తా వెరైటీలు అన్నీ కూడా ఎవ్రీడే మ్యానుఫ్యాక్చర్ అయినా వస్తూనే ఉంటాయి. అందులో ఇక్కడ ఏదైతే వాంటింగ్ ఉన్నాయో మాకు అసలు 100 లారీలు వస్తే రోజులు కూడా ఉంటలేవు.